నాకో పదవి కావాలి, వైస్ ప్రెసిడెంట్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇవ్వండి. అధినేత కేసీఆర్కు కవిత రిక్వెస్ట్. ఇప్పటికే విస్తృతంగా జిల్లాల పర్యటన, జాగృతి, సొంత క్యాడర్ బలోపేతంపై ఫోకస్, బీసీ మహిళా రిజర్వేషన్ల అంశంతో ముందుకు. ఇప్పుడు ఈమెకు అర్హత లేకపోయి ఉండొచ్చు, కానీ ఈమె కొట్లాడుతున్నది ఏదో కింద మీద పడి తన ఐడెంటిటీని మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు ఈమె కొన్ని నేర్చుకోవాలి. భూమి కనబడంగానే బ్లూ షీట్లు బౌన్సర్లు అనేది ఆలోచన తీసేయాలి ఫస్ట్. అండ్ రెండవది లిక్కర్ దందా, సారా దందా ఇట్లాంటి కేసుల జోలికి పోవద్దు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పు చేసినాను ఒప్పుకోవాలి. ఒప్పుకొని నీట్గా మళ్ళీ రాజకీయాలు చేస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉండొచ్చేమో, అది ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ ఈ ఫ్యామిలీలో పార్టీలు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈమెకు పదవి ఇవ్వద్దని కేటీఆర్ పట్టుబట్టిండు. ముందు నుంచి కవితకు హరీష్కి అస్సలు పెద్దగా పడదు, వాళ్ళకి ముందు నుంచి వాళ్ళ లొల్లి వాళ్ళకు ఉన్నది. కానీ ఇప్పుడు అన్నకు విమకు మధ్య కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు ఆ మధ్య కేటీఆర్ యాక్చువల్గా ఈమె కొన్ని నెలల తర్వాత ఫీల్డ్లోకి రావాలి, కానీ కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనగానే ఆయన అరెస్ట్ అయితే ఎక్కడ హరీష్ రావు మళ్ళీ తెర మీదకి వస్తాడని ఈమె ఎంటర్ అయింది, కంటిన్యూ చేస్తున్నది. ఇప్పుడు నాకు ఒక పదవి కావాలి పార్టీలో అని తండ్రిని అడుగుతూ ఉన్నది. తండ్రికి ఏమో ఇక్కడ కేటీఆర్ కూర్చుతూ ఉన్నాడు, నువ్వు ఆమెకు పదవి ఇవ్వడానికి వీల్లేదు అని. ఆయనలో ఆయనది ఇట్లా ఇది ఒక ఏదో ఒక దగ్గర ఇది బ్లాస్ట్ అయ్యేటట్టు కనబడుతున్నది వ్యవహారం అంతా. మరి ఎప్పుడైతే అన్నది చూడాలి. బీఆర్ఎస్లో కీలక పదవి కావాలని ఎమ్మెల్సీ కవిత పట్టుబడుతున్నట్టు సమాచారం. పదవి లేకుండా పార్టీలో గుర్తింపు ఉండదని ఆమె భావిస్తున్నట్టుగా తెలుస్తున్నది. అందుకే పార్టీ రాష్ట్ర కమిటీలో కీలకమైన సెక్రటరీ జనరల్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఏదో ఒక పదవి ఇవ్వాలని అధినేత కేసీఆర్ మీద కవిత ఒత్తిడి చేస్తున్నారట. ఇప్పటికే కవిత జిల్లాల టూర్లకు శ్రీకారం చుట్టారు. జాగృతిని యాక్టివ్ చేస్తూ పార్టీలో తన సొంత క్యాడర్ను పెంచుకోవడం మీద దృష్టి పెట్టారు. బీసీ మహిళా రిజర్వేషన్ అంశాల మీద కూడా కవిత పోరాడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. తనకు పార్టీలో కీలక పదవి కూడా మరింత ఉత్సాహంగా పనిచేస్తానని ఆమె భావిస్తున్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఈమె కేటీఆర్ కంటే ఈమెనే బెటర్ ఒక రకంగా చెప్పాలి. ఎందుకంటే ఆమె కొంచెం పట్టుదల, ఖచ్చితంగా ఏదైనా సాధించాలని ఒక కసి, ఇవన్నీ ఆమెలో ఉన్నాయి. కేటీఆర్ అంటే ఆ లెక్క వేరే. అది ఇప్పుడు పార్టీ పగ్గాలేమో వాళ్ళ కొడుకు అయిపోయాయి. తండ్రికి ఏముంటుంది, కొడుకే ఫస్ట్ కదా. సో కొడుకుని చెయ్యాలనేది ఆయన ఆలోచన. మళ్ళీ పైసలన్నీ ఎవరి చేతులు ఉన్నాయి, కొడుకు చేతులనే ఉన్నాయి. సో ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక లైన్లో ఆయన వ్యవహారం నడుస్తున్నది. ఈమెనేమో ఒక పదవి కావాలని అడుగుతున్నది, కేటీఆర్ ఏమో వద్దంటున్నాడు. ఇది ఎటువైపు వెళ్తానో చూడ. ఒక పోల్ పెడదాం, అసలు ముగ్గురులో ఎవరు బెటర్ అని పెడితే బాగుంటుందిగా. కేసీఆర్ ఎట్లాగ ఇంట్లోనే ఉన్నాడు, పార్టీని నడిపించాలంటే ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అదేదో తెలంగాణ పార్టీ ముందు నుంచి ఉన్నాం ఎందుకు పోవాలి అనే ఒక దీంట్లో వాళ్ళ పాపం వాళ్ళు బతుకుతూ ఉన్నారు. ఒక పోల్ పెడదాం. ఈ ముగ్గురిలో ఎవరు బెటర్? కేటీఆర్, హరీష్ రావు, కవిత. బెటర్ అంటే మంచిగా నిజాయితీగా ఉన్న విషయంలో కావచ్చు, లేకపోతే ఒకవేళ పదవి అప్పగిస్తే చేసే విషయంలో కావచ్చు, ఇంకేదైనా కమ్యూనిటీలో కూడా పెట్టు. ఒకసారి పోల్కి రెస్పాండ్ అవ్వండి. ఈ 3 మెంబర్స్లో మీకు ఎవరు బెటర్గా మీకు కనిపిస్తున్నారు? గొర్రెల స్కామ్ ఏమైంది సార్? అన్నీ పోయినాయి. గొర్రెల స్కాము లక్ష్మారెడ్డి, ఆ లక్ష్మారెడ్డి అంటాడు కెనడాకు పోయి పన్నాడు. ఇంతవరకు దాని మీద అతి గతి లేదు. ఆ స్కామ్ ఏమైందో తెలియదు. ఒక్కొక్క 2 వీలర్ మీద 20-30 గొర్రెలు తీసుకుపోయినట్టుగా రికార్డులు రాసున్నాయి. మరి ఏమైంది ఆ స్కామ్? ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి భావోద్వేగానికి గురైండి అని అంటే దేనికి ఆ భావోద్వేగం? భావోద్వేగం దేనికి? కక్ష సాధిస్తే మీరు జైల్లోనే ఉంటారని. కక్ష సాధించమని ఎవరు అన్నారు? చట్టం తన పని తాను చేసుకుపోయేలాగా మీరు తీసుకున్న చర్యలు ఏందో చెప్పండి. 0. రేవంత్ రెడ్డి గారు తప్పు చేసిన వారి మీద ఇంతకాలం వారిని ఎందుకు కాపాడుతున్నారు? ఎలాంటి ప్రేమ లేకపోతే ప్రజలు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు, ఆలోచించండి. ఎవరు బెటర్ అని చెప్పండి. హరీష్ రావు బెటర్ అట, చంద్రశేఖర్ అంటున్నాడు. నరసింహారెడ్డి, హరీష్ రావు బెటర్. లైవ్ చాట్. బీఆర్ఎస్ పార్టీ వద్దు,
బెల్ట్ షాప్స్ క్లోజ్ చేయు కవిత చెప్పు. ముగ్గురు వేస్ట్ అట. 3 members 420 అందరూ అందరే. 3% ఆర్ వేస్ట్ అన్న ఆల్ ఆర్ సేమ్. బీఆర్ఎస్ కార్యకర్తలైన ఎవరైనా చెప్తారు కదా వీళ్ళు బెటరా వాళ్ళు బెటరా అని, కనీసం అట్లీస్ట్ వేస్ట్. బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి. అందరూ దొంగలే, ముగ్గురు దొంగలే. హరీష్ బెటర్ అట. ఆల్ 3 or 420s మొత్తం ఫ్యామిలీ వేస్ట్. హరీష్ రావు, కొంత హరీష్ రావు పేరు కనబడుతున్నది. 4వ ఆయన కూడా పెట్టాలి, హిమాంశు, ఇంకా ఆయనకి రాలే కదా. హరీష్ రావు. 4th లిస్ట్ రుణమాఫీ గురించి. పై ముగ్గురులో ఎవరూ కాదు అనే ఆప్షన్ కూడా పెట్టండి. అందరూ సేమ్ టు సేమ్ అంటారు. అసలు ఎలక్షన్లు రాగానే కేసీఆర్ అధికారంలోకి వస్తాడని మాట్లాడుతున్నారు కొంతమంది. కనబడతలేదు కదా ఇక్కడ. హరీష్ రావు లేకపోతే పార్టీ కథమే. హరీష్ రావు బెటర్. సో ఇట్లా వాళ్ళ రెస్పాన్స్ కనిపిస్తూ ఉన్నది. కేటీఆర్ హరీష్ రావు కవితలో ఎవరికి ఓటు అంటే ఇదేంది, ఆ 74%, 75% హరీష్ రావు అంటున్నారు. కవిత 12%, కేటీఆర్ 13%. ఇప్పుడు పుసుక్కున ఈయన కనుక జారుకున్నాడు అనుకో పార్టీ కథమే, ఇక పార్టీ ఉండదు. అది కేసీఆర్కి తెలుసు. అందుకే ఆయనని ఏమనలేక ఏమీ చేయలేక ఈ ఒక ఇదిలో పెట్టిండు. కానీ కేటీఆర్కి ఇష్టం లేదు. ఆయనకేమో అహంకారం కదా. నేనున్నా ఏం పార్టీ మొత్తం నేనే నడిపించేది ఏందాడ. మనం 4 దాటితే బయటికి వెళ్ళాడు. ఆయన ఏం పార్టీ నడిపిస్తాడు. సో ఇట్లా పబ్లిక్ రియాక్షన్ కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆమెనైతే పార్టీ పదవి అడుగుతున్నది. ఇప్పుడు ఏం జరుగుతున్నది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ పార్టీలో రగులుతున్నది.